కర్ణాటక రాష్ట్ర ప్రజల బ్రతుకుల్ని లేదా వాళ్ళ తీర్పుని ఏ విధంగా పక్కదోవ పట్టించారన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం మరొకసారి ఎదురవుతున్నటువంటి సంక్షోభం. కర్ణాటక ప్రజలు చాలా క్లియర్గా తీర్పిస్తారనుకున్నటువంటి సందర్భంలో చిట్ట చివరిలో సృష్టించినటువంటి ఒక అయోమయపు మీడియా వార్తల సాక్షిగా త్రిశంకు సభ ఏర్పడింది. అందులో అత్యధిక స్థానాలు సంపాదించినటువంటి 104 స్థానాలు సంపాదించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటే 37 స్థానాలు సాధించినటువంటి జేడీఎస్ వచ్చినేమో ఏకంగా ముఖ్యమంత్రి అయితే దానికి మద్దతు ఇచ్చినటువంటి 80 స్థానాలు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రభుత్వం నిలబెట్టింది. ఇప్పుడు భవిష్యత్తులో మన ప్రధానమంత్రులను కూడా అట్లాగే తయారు చేయాలనుకుంటున్నారు కదా. డమ్మీ ప్రధానమంత్రులను అక్కడ పెడితే మన చెప్పు చేతల్లో నడిచేటువంటి నేతలు కావాలి, లేదా రబ్బర్ స్టాంపులు లాంటి నేతలు కావాలి. ఇది మళ్ళీ అదే సందర్భంలో పవర్ఫుల్ లీడర్ అయి ఉండాలి అనేటువంటిది ఎట్లయితే చెప్తున్నాం. ఇప్పుడు కర్ణాటకలో కీలకమైనటువంటి పరిస్థితి ఏంటి? మొన్న మధ్యన కుమారస్వామి ఏడుపు, ఆ తర్వాత 3-4 సార్లు, ఇప్పుడు తాజాగా నేను అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఇదే కావాల్సింది. ఈ సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో స్వార్థ రాజకీయాలకు పరాకాష్ఠ ఇదే కర్ణాటకని. ఇక్కడ ముందైతే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చినటువంటి వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుపడటానికి వీళ్ళిద్దరు కలిశారు. కలిసిన తర్వాత అది కూడా ఎలా కలిశారు? ఓడిపోయినటువంటి ప్రభుత్వం ఇంకొకళ్ళని తీసుకొచ్చి, ఏది 3వ స్థానంలో వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పవర్లో కూర్చోబెట్టడం ద్వారా ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఆపగలిగారు. ఇది ఒక రాజకీయ జోదం. అది పూర్తయిన తర్వాత ఇప్పుడు వీళ్ళని దించి మళ్ళీ తాము పవర్లోకి రావడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు అవసరమైతే జేడీఎస్ని చీలుస్తారు. ఈ రాజకీయ తంతుకి విరక్తి కలిగి ఇంకొకటి, ఈలోపుగా కూడా ముఖ్యమంత్రి మంత్రి పదవులన్నీ వాళ్ళు కోరినవన్నీ ఇవ్వాలి, అట్లా కార్పొరేషన్ వాళ్ళు కోరినవన్నీ ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ సంతకం పెట్టాలి. ఎక్కడ అడిగితే అక్కడ అంటే ఏంటి? ఇష్టారాజ్యంగా వ్యవహారాలు నడుపుకోవడం, అంటే వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, పబ్లిక్గా దోచుకోవడం. ఆ దోచుకునేటువంటి దానికి అడ్డుపడితే కనుక అంగీకరించరు. అడ్డుపడే ధైర్యం ముఖ్యమంత్రికి కూడా ఉండదు. దాని పర్యవసానం ఇప్పుడు తాజాగా ఇప్పుడు వాళ్ళు కోరుకున్నదే జరుగుతుంది. కుమారస్వామి రేపు రాజీనామా చేస్తే కనుక సిద్ధరామయ్య మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళ వైపు నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి బయట నుండి జేడీఎస్ని చీల్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 2019 ఎన్నికల దాకా కూడా ఇది నడుస్తూనే ఉంటుంది. 19 ఎన్నికల తర్వాత కనుక కాంగ్రెస్ పవర్లోకి వస్తే, యూపీఏ పవర్లోకి వచ్చిందా వెంటనే సిద్ధరామయ్య సీఎం అయిపోయి కుమారస్వామినో లేకపోతే వాళ్ళ పార్టీ నుండి ఇంకొకరిని ఉండమనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అవకాశవాద రాజకీయం అందామా, స్వార్థ రాజకీయం అందామా, లేకపోతే ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పులో అయోమయాన్ని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందుతున్నారు అందామా అనేది ఎవరిష్టం వాళ్ళు అన్వయించుకోవచ్చు.